హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా రేణు 2026. చూడండి, ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ ఏ ప్రాసెస్లో చేసుకోవాలో చూద్దాము. ముందుగా మునక్కాయలను తీసుకొని నీట్గా కడిగి పైన తొక్క తీసి పెట్టుకోండి. తర్వాత మీడియం సైజు 3 టమాటాలను, ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని, కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. సో ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయాక మునక్కాయలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తొందరగా మునక్కాయలు వేగిపోవడం కోసం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. సో వీటిని ఈ విధంగా కలిపిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు వేస్తూ ఉండి 1 నిమిషం 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోండి. సో మూత పెట్టి ఉంచుకున్న తర్వాత మునక్కాయలు ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలను యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. సో టమాటా కుక్ అయిపోయిన తర్వాత మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు చాలా బెస్ట్ ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మునక్కాయ టమాటా కర్రీని ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోండి. మీరు తినదగినంత కారం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసుకొని తగినంత వాటర్ అనేది పోసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకునే ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి మునక్కాయ టమాటా కర్రీ రెడీ. మీకు గనక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.